జూన్ 9న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ఆదేశించారు. జూన్ 1 నుండి హాల్ టికెట్లను వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విషయమై శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, ఇందుకు గాను నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా నుంచి 16,899 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల విషయమై ఇదివరకే సంబంధిత అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా సంబంధిత కళాశాలల విద్యాసంస్థల ప్రిన్సిపల్లను నియమించామని, పరీక్ష నిర్వహించే అన్ని కేంద్రాలకు కలిపి 9 రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రెవెన్యూ శాఖ ద్వారా పరీక్ష నిర్వహించే రోజున అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించామని, అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 10 తర్వాత వస్తే పరీక్షా కేంద్రాలకి అనుమతించటం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 3 కిలోమీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఆర్టీఓ, తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని, పోలీసుల ద్వారా అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, 47 పరీక్షా కేంద్రాల్లో బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లే ముందు తనిఖీ చేయటం, అలాగే తనిఖీ మహిళా పోలీసులను సైతం నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించబడవని, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుందని తెలిపారు. అనుమతించిన వారు తప్ప పరీక్షా కేంద్రాల్లో ఇతరులు ఎవరూ వెళ్లటానికి వీలులేదని, ప్రతి రూట్కి తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని కేంద్రాల వద్ద అత్యవసరమైన వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని, మున్సిపాలిటీ ద్వారా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అవసరమైనన్ని బస్సులను నడపాలని, అంతేకాకుండా అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పారు. ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఆ రోజు పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ అధికారులను, గ్రూప్ 1 పరీక్షల కోసం కేటాయించిన సిబ్బంది అందరూ సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ డివైజర్లు, వాచ్లు, మ్యాథమెటిక్స్ టేబుల్స్, ల్యాబ్ బుక్కులు, లాంగ్ టేబుల్స్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగులు, పౌచెస్, రైటింగ్ ప్యాడ్, నోట్ చార్ట్, లూజ్ షీట్లు, అలాగే బంగారు ఆభరణాలు, ఇతర గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను, రికార్డింగ్ వస్తువులను అనుమతించడం జరగదని తెలిపారు. బూట్లు వంటివి కాకుండా అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలని తెలిపారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం వదిలి వెళ్లకూడదని, పరీక్షా కేంద్రం వదిలి వెళ్లే ముందు తప్పనిసరిగా OMR ఆన్సర్ షీట్లను అప్పగించి వెళ్లాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఉదయం 9:30 నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ ప్రారంభమవుతుందని, అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ ఇవ్వాలని, అలాగే ఎగ్జామినేషన్ తర్వాత తిరిగి వెళ్లే ముందు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ వెయ్యాల్సి ఉంటుందని అన్నారు. బయోమెట్రిక్ వేయని, OMR ఆన్సర్ షీట్ను అప్పగించిన అభ్యర్థుల OMRలో ఆన్సర్ మూల్యాంకనం చెయ్యటం జరగదని అన్నారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహందీ ధరించవద్దని, అలాగే తాత్కాలిక టాటూస్, అభ్యంతరకరమైన మెటీరియల్లను ధరించడం వంటివి చెయ్యకూడదని అన్నారు. ప్రతి అర్ధగంటకు ఒకసారి అభ్యర్థుల సౌకర్యార్థం బెల్ను మోగించడం జరుగుతుందని, అవసరమైతే ఇన్విజిలేటర్ ద్వారా సైతం అభ్యర్థులు సమయాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే వారు పరీక్ష రాసే కేంద్రాన్ని సందర్శించాలని, దానివల్ల వారికి సులభంగా ఉంటుందని తెలిపారు. హాల్ టికెట్లపై సూచనలు అన్నిటినీ ప్రతి అభ్యర్థి తప్పకుండా చదువుకోవాలని ఆయన కోరారు.
అదనపు ఎస్పీ రాములు నాయక్, ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు.